నౌ 9th షెడ్యూల్ వద్దాం. ఓకే, మళ్ళీ మనము ఈ 2 కేసుల గురించి మాట్లాడుకోవాలి. ఏది ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ 2 వీటిని మళ్ళీ రీఛాలెంజ్ చేసి ఇందిరా సాహ్ని 1992లో జరిగినటువంటి నిర్ణయం. ఇందిరా సాహ్ని ఏది ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మండల్ కమిషన్ కోర్టు ఏమన్నదనంటే 50%కి ఏ పరిస్థితులలోనూ 50% దాటదు. అది రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీసా, లేకపోతే రిజర్వేషన్ ఇన్ ఎలక్షన్సా, లేకపోతే రిజర్వేషన్స్ ఇన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్సా అనే దాని మీద నిర్ణయం తీసుకొని 50% అతి ఎక్కువ పోకూడదు అని దాన్ని 1992లో నిర్ణయం తీసుకున్నారు. 1992 నుంచి 2025 సుమారు 33 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 33 సంవత్సరాలల్లా చాలా చేంజెస్ జరిగినాయి. ఆ రోజు ఉన్నటువంటి ఓబీసీలు ఎప్పుడైతే మండల్ కమిషన్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో అప్పుడు ఓబీసీలకి 27%, బీసీల దీంట్లో రిజర్వేషన్స్లలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ఇవ్వాలనేటువంటి నిర్ణయం జరిగిన తర్వాత కొంతవరకు ఓబీసీలకి దానివల్ల ఫాయిదా జరిగింది. కానీ పొలిటికల్ రిజర్వేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే అది లోకల్ బాడీసా లేకపోతే చట్టసభలా, ఇక్కడ ఈనాటికి న్యాయం జరగలేదనేటువంటి భావన ఈ ఓబీసీల పోరుబాట ఎందుకు వస్తున్నారు, ఓబీసీలు ఈరోజు ఎందుకు ప్రత్యక్షంగా వచ్చి తమ గొంతు విప్పి మాట్లాడుతున్నారు, ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎందుకు తమకు లభించినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే అన్యాయం జరుగుతుంది. మండల్ కమిషన్ మండల్ కమిషన్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఎక్కడో దగ్గర ఓబీసీకి, బీసీలకి ఈ రోజు కూడా దక్కాల్సినటువంటి ఫలాలు దక్కలేదు. కాబట్టి మాకు అవి దక్కే విధంగా మాకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలనేది ఈరోజు ఓబీసీలు కోరుకుంటున్నారు. సో దానికి ఈరోజు చేయాల్సినది ఏంటంటే జస్ట్ 9th షెడ్యూల్ తీసుకుపోయి పెడతా, 9th షెడ్యూల్ తీసుకుపోయి పెడతారంటే 9th షెడ్యూల్ తీసుకుపోయి ఆడ ఆ సందుకులో తీసుకుపోయి నేను ఇది పెడతా, ఇది కాదు. ఖచ్చితమైనటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ ఈరోజు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగ సవరణ దేనికి అంటే ఆ 50% అప్పర్ లిమిట్ ఏదైతే ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 1992లో లాస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా దాన్ని తీసుకుపోయి పార్లమెంట్లో పెట్టి ఉభయ సభలు దాన్ని ఆమోదించి 2/3 ఆఫ్ మొత్తం స్టేట్స్ ని ఆమోదించితే తప్పితే మనం దాన్ని అంటే పైకి పోలేదు. ఎక్సెప్షన్ ఉన్నది, తమిళనాడు ఉన్నది, ఎక్సెప్షన్ అది ఉన్నది, అది ఆ రోజు జరిగిపోయింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో తమిళనాడు ప్రభుత్వాలు ఏకమైపోయి, అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏకమైపోయి వాళ్ళంతా పోయి ఆ రోజు చేసుకున్నారు. మరి ఈ రోజు మీరు అందరు ఏకం కావచ్చు కదా. ఇండివిజువల్ ఎందుకు ఫైట్ చేస్తున్నారు పార్టీలు? పొలిటికల్ పార్టీస్ ఇండివిజువల్ ఎందుకు ఫైట్ చేస్తున్నారు? పొలిటికల్ పార్టీలు అందరూ కలిసి అందరికీ ఇష్టమైన ఈరోజు చేయాలని ఉందా? ఏమో, ఎవరి ఎజెండా వాళ్ళకున్నది బయటకైతే చేయాలని ఉందనే మాట్లాడుతున్నారు. చేయాలని ఉందని మాట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు అందరూ కలిసి ఒక పోరాటం దిశగా వెళ్ళాలి? అది చేయనంత వరకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఈ రిజర్వేషన్స్ కావాలి, ఈ రిజర్వేషన్స్ చేంజ్ రావాలి. ఎందుకంటే ఈరోజు ఓబీసీల పోరుబాట ఈ స్థితికి రావడానికి కూడా కారణం ఎక్కడో దగ్గర కొన్ని సామాజిక వర్గాలు పొలిటికల్ సర్కిల్స్ లో, ముఖ్యంగా పొలిటికల్ ఏదైతే ఏదైతే రాజ్యాధికార ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఓబీసీలకి న్యాయం జరగలేనటువంటి భావన బాగా పెరిగిపోతా ఉన్నది. సో అది ఖచ్చితంగా రావాలి అని నమ్ముతున్నాను. కాబట్టి అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి 50% క్యాప్ ఎందుకు అన్నది పెద్ద క్వశ్చన్ కదా దేశంలో. ఎగ్జాక్ట్లీ, మనం అది చర్చించుకోవాలి. సో మనకి 2 రకాల రిజర్వేషన్స్, ఒకటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్, ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు తీసుకురావడం జరిగిందనంటే ముఖ్యంగా ఎస్సీలకి, ఎస్టీలకి చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినది. సామాజిక పరంగా వాళ్ళ మీద
చాలా రకాల అత్యాచారాలు, చాలా రకాలైనటువంటి అణచివేతలు జరిగినాయి కాబట్టి వారికి ఉన్న ఎస్సీలకి ఎస్టీలకి ఒక న్యాయం జరగాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది ఎస్సీ ఎస్టీ. ఓబీసీలకు సామాజిక మరియు విద్యా పరంగా వెనుకబడినటువంటి జాతులు కాబట్టి వీరికి రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా తీసుకొచ్చినటువంటిది. ఇది మనం చూసుకున్నట్టయితే రాజ్యాంగంలో 15(5) ఆర్టికల్ 15(5) ఆర్టికల్ 15(4) ఇది ముఖ్యంగా మనకి దాంట్లో పెట్టి 15(4) 15(5) ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ ఇచ్చి సామాజిక మరియు విద్యాపరంగా అనేటువంటి క్లాజ్ ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు చాలా తెలివిగా దాన్ని ఓన్లీ ఆర్థికమైనటువంటి వెనుకబాటు తనం ఉన్నటువంటి వారికి తీసుకొచ్చి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని దాన్ని 15(6) ఆర్టికల్ 15(6) పెట్టిండ్రు. పెట్టినప్పుడు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ జరిగినప్పుడు ఏమన్నారు, అక్కడ మనం బాగా క్లియర్గా ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఒక కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఇంకొక కేటగిరీ, దానికి దీనికి సంబంధం లేదు. సో ఎప్పుడైతే మనము సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడినటువంటి జాతులు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నాయో దీని రిజర్వేషన్ 50% దాటద్దు అని ఒక సపరేట్ కేటగిరీ తయారు చేసిండ్రు. ఈడబ్ల్యూఎస్ వచ్చినంత వరకు ఏమన్నారంటే ఇది ఆర్థికంగా వెనుకబడుతనం కాబట్టి ఇది సపరేట్ కేటగిరీ, ఇది 10% అవుట్ ఆఫ్ 100%, అది 50% అవుట్ ఆఫ్ 100% అని 2 కేటగిరీలు తయారు చేయడం జరిగింది. చాలా చాకచక్యంతో ఫటాఫట్. ఇప్పుడు అక్కడ మీరు అన్న పార్టీలన్నీ ఏకమైనాయి. సో నేను మళ్ళీ ఏమంటున్నానంటే ఎస్, ఓబీసీలు ఈరోజు చాలా తెలివిగలైనారు, అన్ని రంగాలలోకి ముందుకు రావాలనేటువంటి ఆరాటంతో ఉన్నారు. మరియు ఆస్పిరేషనల్ క్లాసెస్ అంటే ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధానంతో సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని రంగాలలో ముందుండాలనుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు రాజ్యాధికార పరంగా చూసుకున్నట్టయితే అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నది, నువ్వు కిందున్నావు, నువ్వు కిందనే ఉండాలి, లేకపోతే నీకు ఇక్కడ స్థానం లేదు అని చాలా క్లారిటీతో సమాజము పొలిటికల్ పార్టీస్ చూపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మనము రాజ్యాంగ సవరణ ఈజ్ అల్టిమేట్. దీన్ని అందరూ మనం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ సవరణ అనేది అల్టిమేట్. ఇది అన్ని పొలిటికల్ పార్టీస్ ఏకమై ఏ విధంగానైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఏకమై చాకచక్యంతో ఫటాఫట్ అన్ని చేసుకున్నారో అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ కి, అదే విధంగా చట్టసభలలో కూడా, అది ఇంకా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇవి రెండు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది అందరితో, నేను ఈ ఓబీసీల పోరుబాట పుస్తకం కోసమా, లేకపోతే నేను ఇన్ జనరల్ కూడా సమాజంలో ఉన్నటువంటి ఓబీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన దాన్ని మనం చూసుకున్నట్టయితే మనము ఈరోజు ఈ ఒక్క నిర్ణయం దిశగానే అందరూ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం.